హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. అడవి శాఖలో మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అసిస్టెంట్ అలానే అటెండర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ రావడం జరిగింది. అప్లికేషన్ పెట్టి వదిలేస్తే చాలు మీకు జాబ్ అనేది వస్తుందండి. ఎందుకంటే ఇందులో చాలా వరకు అప్లికేషన్ ఫీజు కూడా లేదు. జస్ట్ మీరు అప్లై చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే డీటెయిల్గా మీకు అప్సల్ వెబ్ పేజ్ నుంచి ఓపెన్ చేసి చూపిస్తాను. అది ఎలా ఓపెన్ చేయాలి, అలానే మీరు ఇది అప్లై చేయాలనుకుంటే ఏం చేయాలని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు చేసిన చాలా సింపుల్. మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ లేదా బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో తెలుగు జాబ్ పాయింట్.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు ఏంటంటే నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఒకసారి మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. అంటే అడవి శాఖకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. గ్రూప్ సి సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది ఆర్మీలో. ఆ తర్వాత మీరు చూసుకుంటే రైల్వే డిపార్ట్మెంట్లో గ్రూప్ డికి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత ఆర్మీ క్యాంటీన్లో కూడా మనకు ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత అంగన్వాడీకి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. చాలా రకాలుగా ఇక్కడ మీకు సుప్రీం కోర్టులో కూడా మనకు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. అయితే ఈరోజు మనం అంటే అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ గురించి చెప్తున్నాను కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానని దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యారంటే లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా మీరు రెగ్యులర్గా మీరు పొందుతారండి. ఓకే, ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే వివిధ రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇక్కడ ఫస్ట్ అప్డేట్ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే గ్రూప్ బి అలానే గ్రూప్ సికి సంబంధించి ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ ఎక్కడ ఉంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. అంటే 10th క్లాస్ అబ్లిక్ మీరు 12th క్లాస్ అలానే మనకు ఎన్ని స్ట్రీమింగ్లో సైన్స్ చేసిన వాళ్ళు 60% ఉన్న వాళ్ళు ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు. అలానే కుక్ సంబంధించిన జాబ్స్కి 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలానే డిప్లొమా కుకింగ్ సంబంధించి ఉన్నట్లయితే, అలానే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని తెలియజేస్తున్నారు. అలానే డ్రైవర్ జాబ్స్కి కేవలం 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి, ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ దగ్గర హెవీ కావచ్చు, లైట్ కావచ్చు, ఏది ఉన్నా కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. అసిస్టెంట్ ఉద్యోగాలకి మనకి ఏంటంటే గ్రూప్ సి సంబంధించి 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే స్టెనోగ్రాఫర్కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయిన అంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే టెక్నీషియన్ సంబంధించి ఇక్కడ మనం చూసుకుంటే సైన్స్ సబ్జెక్ట్స్లో మీకు 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలా చాలా రకాలుగా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయండి. జస్ట్ ఇక్కడ మంచి శాలరీని మీరు పొందవచ్చు. అంటే 18,000 నుంచి 1,12,000 మధ్యలో ఇక్కడ మీరు శాలరీ అనేది పొందవచ్చు అండి. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే 18 సంవత్సరాల నుంచి 28, అలానే ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి. అవి కూడా ఇక్కడ మీరు పోస్ట్ వైజ్ కూడా రీడౌట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంపార్టెంట్ డేట్ మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ 6వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే ఈ అప్సల్ వెబ్ పేజ్ అలానే పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. దీని మీద క్లిక్ చేస్తారు, మన నోటిఫికేషన్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అనేది అవుతుంది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తారు, ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయితే ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ అండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరొకసారి చెప్తున్నాను, గూగుల్లో వెళ్ళేసి అంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీరు కానీ చూసుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉంటుంది లింక్. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గూగుల్లో వెళ్ళేసి తెలుగు జాబ్ పాయింట్ అనేది సెర్చ్ చేసి అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అండి. ఏదైనా డౌట్ కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.